అసలు గీత వాళ్ళు అనగా సురేష్ బాబు అనగా దిల్రాజు గారు అంతా మీకు తెలియదు చేస్తాం కదా. గతంలో నేను ఉండేవాడిని అని అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వాళ్ళ విషయంలో మీకు ఇంకో విషయం, ఏప్రిల్ 19 విషయంలో ఇలా కావాలితే మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ రోజు అడగండి. సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ చర్చ జరుగుతుంటే ఏమీ మాట్లాడకపోతే నేను కాలితే నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఉంటుంది. ఏంటి మా దగ్గరేమో ఈ కవర్లు చెప్పారు సురేష్ బాబు మీరు అందరూ స్పీకర్ ఆన్ చేస్తే ఆన్ చేయమేసి మీరు సురేష్ బాబు చేత మొత్తం ఎన్ని కష్టాలు చేస్తారు. ఏంటి మాట్లాడకుండా ఉంటున్నారు ఏంటి? మీ అభిప్రాయంగా ఫేర్గా చెప్పండి అని కూడా నేను 19 మీటింగ్లో ఆ వీడియో కూడా ఉంటే అది చాలా మంచిది వీడియో కూడా ఉంటే. ఆ వీడియోలో కూడా ఇంకో విషయం కూడా జరిగింది. ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటండి డిస్ట్రిబ్యూటర్ గారిని కూడా నన్ను అడిగారు. డిస్ట్రిబ్యూటర్ గారు కూడా అంటే నేను కూడా మీతో ఏకీపిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ పెడితే రెంట్లు అయితేనే మన డిస్ట్రిబ్యూటర్కి మిగులుతుంది. ఈ డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఓటేస్తాను, అందులో తేడా లేదు. ఎగ్జిబిటర్గా ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఉంటాను, నేను దీనికి వేస్తాను దానికి వేస్తాను. ఆ రోజు నేను నిజంగా ఆ వీడియో ఉంటే మీకు మొత్తం అంతా తెలుస్తుంది. దుర్గేష్ గారు చెప్పారు విచారణకు ఆదేశించాం, విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ నలుగురు ఎవరు తెలుస్తాం అని చెప్పారు. ఆ విచారణ పూర్తిగా అయిందా కాలేదా, అవ్వకుండానే మీ మీద పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం ఎలా చూడాలి? పార్టీ పరంగా ఎలా చూడాలి సార్? పార్టీ పరంగా మీరు చూసేది కాదు సార్. ఇది ఒక పార్టీ నాయకుడిని అభియోగం మోపారు. ఇప్పుడు ఏదైనా చిన్నది ఎగ్జాంపుల్ సార్, మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసులో అయినా సరే అతని మీద ఒక అభియోగం వచ్చిందంటే ముందు అతను పదవుల నుంచి బాధ్యతల నుంచి తగ్గించి అలా కాదండి. నేను చెప్పేది వినండి సార్. ఆ నలుగురు కాదు, నా గురించి చెప్పారు అడిగాను. నేను దాని గురించి చెప్తున్నాను. దానికోసం అలాగే చేశారు. కానీ మీరు ఆ నలుగురు గురించి 100% నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం ఛాంబర్లో గవర్నమెంట్ సీసీ ఫుటేజీలు తీస్తే ఛాంబర్లో ఈ వేడి చర్చల్లో దిల్రాజు గారు సురేష్ బాబు ఉన్నారా, శిరీష్ రెడ్డి ఏం మాట్లాడాడు అన్నీ కూడా తెలిస్తే 100% హోంశాఖ నేను కూడా అదే కోరుతున్నాను. సార్ మీరు ఆ సీసీ ఫుటేజీలు తెప్పించుకోండి, అందులో నేను ఉన్నానేమో చూడండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాంబర్ మీటింగ్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఏప్రిల్ 17వ తారీఖున అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారి సినిమా, అప్పటి నుంచి నేను దీనికి దూరంగా ఉన్నాను. జూన్ నుంచి అంత కాదు, అప్పటి నుంచి చూడండి. అది